శిష్యులని యేసుప్రభుల దగ్గరికి వచ్చి శిష్యులు అంటున్నారు, అయ్యా 3 రోజులు అవుతుంది నాయన నిన్ను వెంబడించబట్టి, వాళ్ళకి తిండి లేదు, తిప్పలు లేదు, దాహం ఏది లేదా, మాకు సెలవిస్తే మేము అక్కడ పట్టణంలోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొస్తాం, తీసుకొస్తాం, వాళ్ళు కొండి పెడతాం, పాపం ఆకలితో ఉన్నారు, 3 రోజులు అవుతుంది అని శిష్యులు అన్నారు. యేసుప్రభుల వారికి తెలుసు నేను ఏం చేయగలను, ఏం చేస్తాను అని చెప్పేసి ఆయనకు తెలుసు. వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా సెలవి, నువ్వు చెప్తే మేము పోయి ఏదైనా కొనుక్కొస్తామంటే 10,000 మందికి ఏం కొనుక్కొస్తారు చెప్పండి? ఏడ దొరుకుతాయి రొట్టెలు ఆ రోజుల్లో? ఈ రోజులు అంటే కింటల్ బియ్యం వేసుకరారా, 5 కింటల్ బియ్యం వేసుకరా, 10 కింటల్ బియ్యం వేసుకరా, నీళ్ళ చారు, ఉప్పు చారు, పప్పు చారు, ఏదో చారు వేసి పెట్టేయచ్చు. ప్రైజలా హల్లెలూయా. ఆ రోజుల్లో 10,000 మందికి రొట్టెలు ఏడికెళ్ళి తేవాలి? ఏమి లేవు. ఎవరి దగ్గర ఏమైనా ఉన్నదా? ఏమి లేదు. ఒకడు చిన్నోడు లేచి గుండోడు అక్కడనే ఆ మందిలో 10,000 గుంపులు నుంచి ఒక చిన్నోడు లేచి నిలబడి, అయ్యా నా దగ్గర ఏమున్నాయిరా బాబు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తీసుకొని ఇచ్చేసాడంటే అందరు చిత్రంగా చూసి, ఏ దమాగనా ఏక్యా ఇసుకు అంటారా అనరా? ఈ 5 రొట్టెలను 2 చేపలను ఏం చేస్తారా బాబు ఈయన అనుకుంటున్నారు. అంత విచిత్రంగా చూస్తుంటే 5 రొట్టెలను ఎంత 10,000 మంది ఉన్నాం దాదాపుగా, ఏం చేస్తాడు ఈయన అని అందరూ అనుకుంటున్నారు. ఆయనతో పాటు శిష్యులు కూడా అనుకుంటున్నారు. తీసుకొని ప్రభువా యేసుప్రభుల వారు తీసుకొని మంచిది అని చెప్పేసి ప్రార్థన చేసి గంపలో వేసి వీటిని పంచేయండిరా బాబు అని చెప్పాడు. ఆశీర్వదించిందా లేదా? ఆశీర్వదింపబడేయా లేదా? 5,000 మంది తిన్నారా లేదా? 5,000 మంది తిన్నారా లేదా? తిన్నారు. 12 గంపలు మిగిలా. ఇంకా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆశీర్వాదం అలాగుంటుందండి. సున్నాని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడు. అమాయకత్వంలో ఉంటారు చాలామంది. నేను ప్రార్థన చేస్తాను అన్నీ జరిగిపోవాలి, నేను ప్రార్థన చేస్తాం అన్నీ అయిపోవాలి, నేను ప్రార్థన చేస్తే సంఘాలు కట్టబడాలి, నేను ప్రార్థన చేస్తే మందిరాలు కట్టబడాలి, నేను ప్రార్థన చేస్తే 1,000 మంది రావాలి. కాదు, నువ్వు బయటకు వెళ్ళాలి, పత్రికలు పంచాలి, నీ సాక్ష్యాన్ని ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 4 సార్లు 10 సార్లు చెప్పాలి. అప్పుడు అర్థమైతే మందిరానికి వస్తారు. ప్రైజ్లా. నేను ఇక్కడనే కూర్చుంటాను, మోకరిస్తాను, మోకాళ్ళ మీద ఉంటాను, అన్నీ అయిపోవాలంటే ఏడకలవుతుంది. ప్రైజ్లా. హల్లెలూయా. శూన్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నీ దగ్గర ఏదైతే ఉందో, నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, ఏది కలిగి ఉన్నావో అది దేవునికి ఇచ్చి, ప్రభువా దీన్ని ఆశీర్వదించు, దీని ద్వారా నేను ఆశీర్వదింపబడమే కాదు, నాతో పాటు 10 మంది ఆశీర్వదింపబడాలి అని నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రభు నామానికి మహిమ కలుగు.